మేడారంలో 251 కోట్లతో దేవాలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్నవి. వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో సమ్మక్క సారలమ్మ వెలిశారు. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు శుక్రవారం కాళేశ్వరం టీవీతో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసీ ఇల్లు వేల్పుల మహాత్యం గురించి వివరించారు. అమ్మవార్లు మహిమగల తల్లులు సమ్మక్క సారలమ్మ సారక్క తల్లి కుమార్తెల జంట అక్కా చెల్లెళ్ళు కారు. వారిద్దరూ తెలంగాణ గిరిజనుల ఆరాధ్య దేవతలు. మేడారం జాతర ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. బంగారం అంటే బెల్లం, బంగారం అంటే బెల్లం. భక్తులు పెద్ద మొత్తంలో బెల్లాన్ని బంగారం అని పిలుస్తారు, దేవతలకు సమర్పిస్తారు. జంపన్న వాగులో స్నానం చేయడం ఒక ముఖ్యమైన ఆచారం. కాకతీయులతో గిరిజనుల తరపున పోరాడి ప్రాణత్యాగం చేశారు. ఆ త్యాగానికి గుర్తుగా గిరిజనులు వారిని దేవతలుగా పూజిస్తారు. మహిమగల తల్లులు. భక్తులు ఏ కోరిక కోరుకుంటే దేవతలు కోరిన కోరికలు తీరుస్తుందనే రోజుకు భక్తుల రద్దీ పెరుగుతుందన్నారు. 5 రాష్ట్రాల నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దేవతలు గద్దెలపై కొలువు తీరుతారు. మేడారంలో ఈ నెల 28 నుంచి 31 వరకు మహాజాతర జరుగుతుందని, కుంభమేళాను తలపించే విధంగా ఈ 3 రోజుల పాటు అడవిలో జాతర వైభవంగా జరుగుతుందని అన్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా 251 కోట్లతో దేవాలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఈ నెల 18న పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తారని, ఈ జాతర పనులు ఇప్పటికే 95% పూర్తి అయ్యాయని, భక్తులకు సీఎం అన్ని విధాల మెరుగైన సౌకర్యం కల్పిస్తున్నారని జగ్గారావు తెలిపారు. వారి వెంట పూజారులు, సంఘం సీనియర్ నాయకులు కాక వెంకటేశ్వర్లు, ఎం రామయ్య, సమ్మక్క సారలమ్మ ట్రస్ట్ బోర్డు సంఘం మాజీ చైర్మన్ కాక లింగన్న తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు ఆర్థిక వనరులు అప్పటి పరిస్థితి ఆర్థిక వనరులు చాలా తక్కువ ఉండేది. అమ్మవారికి నైవేద్యం ఇవ్వాలి కదా, ఇచ్చేటందుకు కూడా ఇవి లేవు. అప్పుడు కష్టంగా లేదు. ప్రతి సంవత్సరం చెప్తే ఇబ్బంది అవుతుంది. 2 సంవత్సరాలు ఒకసారి జాతర నిర్వహించినాం. అలా ఇంకోటి బయకపేటలో కూడా జాతర జరుగుతుంటారు. వాస్తవం ఇక్కడ ఇప్పుడు జాతర జరుగుతున్నది. ఇప్పుడు ఎందుకు అంటే ఈ మేడారం జాతర చూసి ఆ బయకపేట వాళ్ళు కూడా ఈ మధ్యన స్థాపించింది. ఎవరు ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాదు, యంగ్ ఏజ్ వాళ్ళు. రఘుపతి అనే ఒక టీచర్ ఉంటాడు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నది. మనమేం తక్కువ, మనం కూడా జరుపుతామని ఆలోచన తప్ప భక్తితో మాత్రం కాదు. ఇంకోటి భక్తితో అయితే వాళ్ళు ఎప్పుడో అభివృద్ధి అయ్యేది. శక్తి స్వరూపులు. ఓకే, అందుకనే భక్తులు ఎక్కువ అమ్మవారిని నమ్ముకొని వచ్చి దర్శనం చేస్తారు. ఓకేనా? పనులు ఓకే ముగింపుకు వచ్చినాయి. ఒక 5% ఉన్నది. రేపు మినిస్టర్ గారు వచ్చిన తర్వాత జాతర వరకు మాత్రం భక్తులందరికీ అందుబాటులో ఉండేటట్టు మొత్తం దాని స్టైల్ మారిందంటాను. స్టైల్ మారిందంటే కొంచెం ఇట్లా మేము అంతకుముందు ఏముండేదండి, కట్టలు పెట్టుకునేది అంతే కదా. ఇప్పుడు ఏదో బట్టలు తెచ్చి పెట్టాం. సరే, దానికి కూడా మేము సంతోషపడుతున్నాం. డెవలప్మెంట్ అయింది. 38 సారలమ్మ, పగిడిరాజు, గోవిందరాజులు వీళ్ళు వస్తారు. 29 సమ్మక్క వస్తుంది. 30న భక్తులు మొక్కుబడి చెల్లించుకుంటారు. 31న వనప్రవేశం జరుగుతుంది.